మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మోడీ ప్రభుత్వము కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్లో పెద్దగా అద్భుతాలు ఏమీ కనపడటం లేదనేటటువంటి విషయం చెప్పాలి. అయితే నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రవేశపెడుతూ అమృత్ కాల్లో ప్రవేశపెడుతున్నటువంటి రెండవ బడ్జెట్ వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ఈ బడ్జెట్ ఒక రోడ్ మ్యాప్ని తయారు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఈ బడ్జెట్లో ప్రధానంగా 4 అంశాలపైన దృష్టి పెట్టి 9 ప్రాధాన్యత అంశాలను తీసుకున్నామని చెప్తున్నారు. ఒకటి, ఉద్యోగాల కల్పనకి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనపడుతుంది. రెండోది, నైపుణ్యాల అభివృద్ధి. మూడోది, ఎంఎస్ఎంఈలపైకి ప్రాధాన్యతనిస్తూ, అదేవిధంగా 4వ అంశంగా మిడిల్ క్లాస్కి ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినట్లుగా నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అయితే బడ్జెట్లో మొత్తంగా చూస్తే బడ్జెట్లో ఆహ్వానించదగినటువంటి పరిణామం ఏంటి అని అంటే, విద్యా నైపుణ్యాల అభివృద్ధికి బడ్జెట్ 1.48 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లుగా మనకి కనపడుతుంది. ప్రధానంగా బడ్జెట్ మొత్తం కూడా 47.66 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ బడ్జెట్ మొత్తం కూడా ఒక పక్క ఉద్యోగాల కల్పనకి, మరొక పక్క ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచడానికి, మరొక పక్క నైపుణ్యాల అభివృద్ధిని చేయటానికి ఈ బడ్జెట్ చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నప్పటికీ కూడా, అయితే భవిష్యత్తులో వచ్చేటటువంటి నిరుద్యోగం పెరుగుదలకి ఇప్పుడు ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి నిధుల కేటాయింపు కానీ, చర్యలు కానీ దాన్ని నియంత్రణ చేయగలుగుతుందా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా బడ్జెట్లో ఆహ్వానించదగినటువంటి పరిణామాలు ఏంటి అని అంటే, దరిదాపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలోనైతే 2.2 లక్షల కోట్ల రూపాయలతోటి 1 కోటి ఇళ్ల నిర్మాణం చేయాలనేటటువంటి ఒక లక్ష్యం కూడా మధ్యతరగతి పేద వర్గాలకి సపోర్టివ్గా నిలబడేటటువంటి అంశంగానే మనకు కనపడుతుంది. అదేవిధంగా ముద్రా రుణాల లోన్లు కూడా 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచినటువంటి విషయాన్ని కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామంగానే మనం చూడాల్సినటువంటి అంశంగా ఉంది. అయితే బడ్జెట్లో ప్రధానంగా మనకి కనపడుతున్నటువంటిది గత బడ్జెట్ల లాగానే ఈ బడ్జెట్లలో కూడా మౌలిక వసతుల కల్పనకి 11.11 లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయించడం ఒక ఎత్తు అయితే, మరొక పక్క గ్రామీణాభివృద్ధికి 1.52 లక్షల కోట్ల రూపాయల, వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అయితే ఈ నిధులతోటి ఆ 2 రంగాలని స్ట్రెంగ్త్ ఎంతవరకు చేస్తామనేటటువంటి ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ ఒక అభిప్రాయం కూడా కలుగుతున్నటువంటి అంశంగా మనం చూడాల్సినటువంటి అంశంగా ఉంది. అయితే నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నట్టుగా ఈ బడ్జెట్ భవిష్యత్తులో పెరిగే నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేస్తుందా అనేటటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా ఓవరాల్గా బడ్జెట్ను కనుక మనం చూసినట్లయితే, గత బడ్జెట్లో లాగే తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగినట్లుగా తెలుస్తుంది. బడ్జెట్ మొత్తంలో కూడా అటు ఒకవైపు బీహార్ రాష్ట్రానికి, మరొకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భంలో 2 విభజిత తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇచ్చినటువంటి కేంద్ర బడ్జెట్ తెలంగాణని ఎందుకు విస్మరించింది అనేటటువంటి ప్రశ్నలు కూడా ఇవాళ తెలంగాణ సమాజం నుండి ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వికసిత్ భారత్లో తెలంగాణ లేదా, ఎందుకు బడ్జెట్లో తెలంగాణ పైన సీతకన్ను వేశారు, ఎందుకు తెలంగాణకు నిధులు కేటాయింపులు చేయలేదు, బడ్జెట్కు ముందు మేము ప్రతిపాదనలు ఇచ్చినప్పుడు కూడా మూసీ రివర్ ఫ్రంట్ లాంటి వాటికి నిధులు కేటాయించమని అడిగాము, బయ్యారమికు ఉనుముకు పరిశ్రమ ఏమని అడిగాము, IRని అడిగాము, తర్వాత హైదరాబాద్లో IIM లాంటి ఒక జాతీయ విద్యా సంస్థలను అడిగాము. వీటన్నిటిని అడిగినప్పటికీ కూడా ప్రతిపాదనలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి అయాచిత వరాలను ఎట్లా ఇస్తుంది అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్తున్నారు, పోలవరాన్ని పూర్తి చేయడానికి నిధులు ఇస్తామని చెప్తున్నటువంటి క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాల సంగతి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నిధుల సంగతి ఏంటి అనేటటువంటి విషయం బడ్జెట్లో చెప్పకపోవటం అంటే, అటు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు నిధులు ఇస్తున్నారనేటటువంటి ప్రశ్న ఎవరు అడగరు, కానీ ఆంధ్రప్రదేశ్కి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారో
విభజిత రాష్ట్రమైనటువంటి తెలంగాణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ కేంద్రంలో మోడీ ప్రభుత్వము, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీహార్లో జేడీయూ పార్టీ సపోర్ట్ తోటే నిలబడి ఉన్నాయి కాబట్టి అటు బీహార్కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు, ఇటు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఒక తెలంగాణకి మాత్రము హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తప్ప మరి ఏ ప్రస్తావన లేకపోవటం తెలంగాణకి కేంద్ర బడ్జెట్లో పూర్తి స్థాయిలో అన్యాయం జరిగినట్టు అభిప్రాయాలే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో గత బడ్జెట్లలో ఎట్లయితే తెలంగాణకి వివక్షత జరిగిందో ఈ బడ్జెట్లో కూడా తెలంగాణకి వివక్షత జరిగినట్లుగానే కనపడుతుంది. రైల్వే ప్రాజెక్టుల విషయంలో కానీ, కేంద్ర విద్యా సంస్థల విషయంలో కానీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళనకు కావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రతిపాదనల విషయంలో కానీ ఏ విషయంలో కూడా తెలంగాణని కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పరిగణలోకి తీసుకోకపోవటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందనేటటువంటి భావనే వ్యక్తమవుతుంది. కాబట్టి ఓవరాల్గా ఈ బడ్జెట్ నైపుణ్యాల అభివృద్ధి పైన, ఉపాధి కల్పన పైన, మధ్యతరగతి పైన, ఎంఎస్ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేయాలనేటటువంటి పాత అభిప్రాయాన్నే మళ్ళీ కొత్తగా దీంట్లో తీసుకొచ్చినట్లుగా కనపడుతుంది తప్ప ఒక కొత్తదనం లేని సాధారణ బడ్జెట్గానే, అద్భుతాలు లేనటువంటి బడ్జెట్గానే నిర్మలా సీతారామన్ బడ్జెట్ను చూడాల్సినటువంటి అవసరంగా కనపడుతుంది. మళ్ళొకసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి అన్యాయం జరగటాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.